హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎంజే అండ్ జేజే లిటిల్ వరల్డ్. నా పేరు మాణిక్యం అండి. ఈరోజు వీడియో నేను కంపోస్టు వాటరు చెట్లకి ఎలా ఇస్తున్నానో చూడండి. ఇది వేసేటప్పటి నుంచి నాకు చెట్లు అయితే చాలా బాగా వస్తున్నాయి. ఈ 100 రూపీస్ అండి ఇది బబుల్ అంటారు కదా, ట్యాప్ ఉండేది తెచ్చుకున్నాను. దీంట్లో నేను ఏం చేస్తానంటే 2-3 రోజుల వరకు కిచెన్లో ఈ బకెట్ అయితే పెట్టుకొని ఇందులోనే మనం తరిగే ప్రతి ఒక్కటి టమాటా, ఉల్లిగడ్డ, మరి మన పచ్చిమిరపకాయ కానీ ఏదైనా కానీ కిచెన్లో మనం వండుకొని మనం తినేది ప్రతి ఒక్కటి కూరగాయ కానీ అన్నీ ఇందులో వేసుకుంటాను. బియ్యం కడిగిన నీళ్ళు కూడా కింద వేయను, ఇందులో వేసేస్తా. 3 రోజులకు ఒకసారి దీన్ని తీసుకొని పైకి వచ్చేసి ఇప్పుడే వేసేసాను. ఇందులో మొత్తం కలిపి వేసేసాను అన్నమాట. ఇది ఇలా ఉంది. ఇది ఏం చేసాం, ఇవి వేసిన తర్వాత కూడా 1 రోజు కానీ 2 రోజులు కానీ ఉంచేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ కింద కూడా ఉంది కదా ఓల్డ్ది. ఇది మిక్స్ అయిపోయి 2 పులిసిపోయి బాగా మంచి కంపోస్ట్ అయిపోతుంది, వాటర్ అవుతుంది అనమాట మనకి. దీన్ని ట్యాప్ త్రూ చిన్న బకెట్ ఏదైనా ఇట్లా పెట్టుకొని దాన్ని తీసుకొని ఒక డ్రమ్ లాంటి ఒకటి పెద్దది ఉంది డబ్బా, ఆ డబ్బాలో దీన్ని పోసేసుకొని కలుపుకుంటాను. అయితే ఇది వేసుకొని కలుపుకునేటప్పుడు మాత్రము ఇందులో కొంచెం వేపపిండి కానీ లేదంటే కొంచెం పొగాకు పౌడర్ కానీ వేసి ఇలా కలిపేసుకుంటాను. ఇలా కలిపేసుకుంటే మొత్తము మనకి అది బాగా చిక్కగా కింద నుంచి ట్యాప్లో ఆన్ చేయగానే మనకి వచ్చేస్తుంది అన్నమాట. అలాగే నేను క్లీన్ చేసుకున్న అలోవెరా ఉంది కదండి, ఈ అలోవెరాని ఇందులో వేసేస్తున్నాను. ఇది అయితే ఇంకా చాలా బాగా చెట్లకు యూజ్ అవుతుందండి. అందుకని ఈరోజు ఈ అలోవెరా కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఈరోజు అయితే ఈ వాటర్ అంతా తీసిన తర్వాత అలోవెరా వేస్తాను. మళ్ళీ నెక్స్ట్ 2 రోజుల తర్వాత మళ్ళీ ఆ అలోవెరా కూడా మిక్స్ అయిపోతుంది కదా, మళ్ళీ ఆ వాటరు కింద నుంచి తెచ్చినవన్నీ కలిపేసుకొని మళ్ళీ యూజ్ చేసుకుంటాను. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. గార్డెనర్స్ ఇది మరి చాలామంది చేసుకుంటున్నారు, కానీ మీరు యూజ్ ఇది తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇదేం పెద్ద కాస్ట్లీ కాదు. మనము డబ్బులు పెట్టి కొనేదైతే అసలే కాదు. ఖాళీ ఇది ఒకటి 100 రూపీస్ పెట్టి కొంటాము. కిచెన్ వేస్ట్ అంతా మనం వేస్ట్గా పోకుండా చెట్లకైతే యూజ్ అవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.